యాంకర్ శ్యామల ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా మారి సీఎం చంద్రబాబు నాయుడు గారిపైన, మినిస్టర్ నారా లోకేష్ గారిపైన తీవ్రమైన విమర్శ చేశారు. ఆవిడ ఏమన్నారంటే, చంద్రబాబు గారు, లోకేష్ గారు పిల్లికి కూడా బిచ్చం పెట్టరని, ఒకవేళ వారు వ్యక్తిగతంగా ఎవరికైనా సహాయ కార్యక్రమాలు చేసి ఉంటే దయచేసి ఆ లిస్టును ప్రకటించవలసిందిగా ఆవిడ కోరారు. ఆవిడ చంద్రబాబు గారిపైన, లోకేష్ గారిపైన అంత భయంకరమైన విమర్శ చేస్తే ఒళ్ళు కొత్తలాడిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రో టీడీపీ మీడియా ఆవిడని వేసుకుంటుంది. డెఫినెట్గా చంద్రబాబు గారు, లోకేష్ గారు చేసినటువంటి వ్యక్తిగతంగా వారి జేబులోని డబ్బుల్లోంచి తీసి చేసిన సహాయ కార్యక్రమాల చిట్టా విడుదల చేస్తుందని ఆశించడం జరిగింది. కానీ దారుణమైన దెబ్బతిన్నాం. ఎల్లో మీడియా అనుకున్నట్టుగానే శ్యామల గారిపైన, జగన్ రెడ్డి గారిపైన తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడింది. అసలు జగన్ రెడ్డి గారే దారుణమైన పిసినారి అని, పిల్లికి బెచ్చం పెట్టని వ్యక్తి అని కూడా విమర్శించింది. అవును, ఎల్లో మీడియా చెప్పింది పచ్చి నిజం. జగన్ రెడ్డి గారు కూడా పిల్లికి బెచ్చం పెట్టని వ్యక్తే. కానీ చంద్రబాబు గారు, లోకేష్ గారు చేసిన వ్యక్తిగత సహాయ కార్యక్రమాల చిట్టా అడిగితే ఆ ఒక్కటి అడక్కు అని అంటోంది. ఆ మాటకొస్తే టీడీపీ అగ్రనేతలు ఆనాటి సీనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే నేటి సీఎం చంద్రబాబు నాయుడు గారిపైన కూడా ఈ విమర్శ ఎప్పటి నుండో ఉన్నదే. వారిద్దరూ కూడా పిసినారులని, పిల్లికి కూడా బిచ్చం పెట్టని వారనే అపవాదును విమర్శకులు వేస్తూ ఉంటారు. సరే, ఆ విషయంలోకి వెళ్ళడానికి ముందుగా అపరదాన కర్ణులైన మెగా బ్రదర్స్ యొక్క దాన ధర్మాల గురించి మనం చర్చించుకుందాం. ప్రజల్లో అత్యున్నత స్థాయి క్రేజ్, ఇమేజ్, కరిష్మా కలిగిన హీరోలు మెగాస్టార్ చిరంజీవి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. వారిద్దరూ కూడా చారిటీల్లో కూడా అందరికంటే ఎంతో ముందు ఉన్నారు. వారిని ఎవ్వరూ టచ్ చేసే పరిస్థితి కూడా దాన ధర్మాల్లో లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే చిరంజీవి గారి చారిటబుల్ యాక్టివిటీస్నే పరిగణనలోకి తీసుకుంటే ఆయన స్వంత డబ్బుతో రన్ చేస్తున్న బ్లడ్ బ్యాంక్ కానీ, ఐ బ్యాంక్ కానీ, ఆక్సిజన్ బ్యాంక్ కానీ, ఎన్నెన్నో గుప్త దానాలు కానీ, ఈ విధంగా డైలీ బేసిస్ మీద చేస్తున్న చారిటీ యాక్టివిటీస్ కానీ వాటి వర్త్ కొన్ని వందల కోట్ల రూపాయలు ఉంటుందని పరిశీలకుల అంచనా. మరో ప్రక్క పవన్ కళ్యాణ్ గారి చారిటబుల్ యాక్టివిటీస్నే తీసుకుంటే గనక సుమారు సంవత్సరం క్రితం ఒక్క రైతు కుటుంబాల కోసమే ఆయన 30 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించారు. మరో ప్రక్క ఇటీవల వరద బాధితుల సహాయార్థం ఆయన 6 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ఇవన్నీ కాకుండా న్యాచురల్ డిజాస్టర్స్ సంభవించే ప్రతి ఒక్క తరుణంలోనూ కూడా ఆయన చారిటీ అనన్య సామాన్యం. అయితే దురదృష్టవశాత్తు ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా స్వంత డబ్బుతో చారిటబుల్ యాక్టివిటీస్ చేసినట్లుగా ఎటువంటి రికార్డులు కూడా లేవు. ఎన్టీఆర్ గారికి సంబంధించి ఆయన సినీ మరియు పొలిటికల్ కెరియర్కి సంబంధించి ఒకే ఒక్క చారిటబుల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినట్టుగా రికార్డులు ఉన్నాయి. అది ఏమిటంటే 1977లో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఆయన జోలె పట్టుకుని ఫండ్ రైజ్ చేశారట. అయితే అందులో ఆయన కంట్రిబ్యూషన్ ఎంత అనేది కూడా వెలుగులోకి రాలేదు. సరే, ఎన్టీఆర్ గారి దాన ధర్మాల విషయం సంగతి అటుంచి ఆయన పిసినారితనం గురించి మాత్రం ప్రొడ్యూసర్ ఎంఎస్ రెడ్డి గారు తన ఆత్మకథ ఇది నా కథలో వ్రాసుకున్నారు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు గారు కూడా ఎన్టీఆర్ గారి పిసినారితనం గురించి పలు దఫాలుగా విమర్శలు చేశారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్వంత డబ్బుతో చారిటబుల్ యాక్టివిటీస్ చేపట్టడం లేదు అనే విషయం మీద ఒక వాదన ఉంది. అదేమిటంటే, ఇండియాలో ఉన్న 99% పొలిటీషియన్స్ దృష్టిలో ప్రజాసేవ అంటే అధికారంలో ఉంటే ప్రభుత్వ ఖజానాలో డబ్బును ఖర్చు పెట్టి వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తే అదే ప్రజాసేవ. ఒకవేళ అధికారంలో లేకపోతే ప్రజల తరఫున కొన్ని ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తూ అందుకు అవసరమైన డబ్బును పార్టీ ఫండ్ నుంచి సేకరించడం అన్నమాట. సో చంద్రబాబు నాయుడు గారు ఇండియాలో ఉన్న 99% పొలిటీషియన్స్ స్ట్రాటజీనే ఆయన కూడా ఫాలో అవుతున్నారు. కాబట్టి ఆయన సొంత డబ్బుతో చారిటబుల్ యాక్టివిటీస్ చెయ్యకపోయినా సరే అంతగా ఇబ్బంది లేదు అని టీడీపీ యాక్టివిస్టులు వాదిస్తున్నారు.